రాకాలోకంకి స్వాగతం. ఇజ్రాయెల్ ఇప్పుడు పతాక శీర్షికల్లో ఉంది. అయితే ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఇజ్రాయెల్ అత్యంత ఘోరమైనటువంటి దాడికి గురైంది. ఇంత పెద్ద దాడి జరుగుతుంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ యొక్క సంపూర్ణమైనటువంటి ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యము ఈ దాడికి సంసిద్ధంగా లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఈ దాడికి రెస్పాండ్ కావడానికి తీసుకున్నటువంటి టైం. అంటే ప్రతి దాడి చేయడానికి కానీ పౌరులను రక్షించడానికి కానీ ఇజ్రాయెల్ రెస్పాండ్ కావడానికి చాలా సమయం తీసుకుంది. చాలామంది జనరల్స్ పైజామాలతో పరుగులు తీశారు. ఒక జనరల్ ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మిలిటరీ జనరల్, అతని పేరు జనరల్ నిమ్రోద్. ఈ జనరల్ నిమ్రోద్ అయితే ఆల్మోస్ట్ ఒక బాక్సర్ షాట్స్లో అటు ఇటు తిరుగుతూ దొరికిపోయాడు. ఒక సైనికాధికారి, ఉన్నత సైనికాధికారి, ఆయుధాలు కూడా చేతిలో లేకుండా దొరికిపోయారు. అంటే ఏ మాత్రము ఊహించనటువంటి పరిస్థితుల్లో ఈ దాడులు జరిగినాయి. ఇజ్రాయెల్కి ఇది తీరని దెబ్బ. ఎందుకంటే వందలాది మందిని హత్య చేశారు, చాలామందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. ఇజ్రాయెల్కి ఈ కిడ్నాప్ అయినటువంటి వాళ్ళని కాపాడటము తక్షణ కర్తవ్యం అయిపోయింది. కాబట్టి వాళ్ళను కాపాడటము ఇజ్రాయెల్ యొక్క ప్రథమ కర్తవ్యం అయినప్పుడు యుద్ధము కన్నా శత్రువుని నాశనం చేసే కన్నా శత్రువుతో నెగోషియేట్ చేయటం ముఖ్యమైపోతుంది. ఇజ్రాయెల్ యొక్క వీకెస్ట్ పాయింట్ ఇది. హమాస్ ఈ సమయంలోనే ఎందుకు దాడి చేసింది? ఈ సమయంలో దాడి చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణము, ఇజ్రాయెల్ పట్ల ప్రపంచం యొక్క యాక్సెప్టెన్స్ పెరుగుతోంది. ఇజ్రాయెల్ నెమ్మదిగా సౌదీ అరేబియా కావచ్చును, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చును, బహ్రెయిన్ కావచ్చు, వీటన్నిటితో మైత్రి సంబంధాలని పెంచుకుంటుంది. ఒక ఖతర్ తప్ప, ఇటు సిరియా తప్ప మిగతా అన్ని దేశాలతోటి ఇజ్రాయెల్ యొక్క సత్సంబంధాలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఉండనే ఉందనుకోండి. వీటిల్లో ఈ మూడు దేశాలు మినహాయించి మిగతా అన్ని అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్ని గుర్తించే స్థితికి వస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే పాలస్తీనా ఇష్యూ తెరమరుగు కాబోతోంది. అందుకని ఏదో ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ అటాక్ గనక జరగకపోతే ప్రపంచం దృష్టి పాలస్తీనా వైపు రాదు. కాబట్టి గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ ఈ దాడులకు పాల్పడింది. ఇది మొట్టమొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఈ సమయంలో అమెరికా యొక్క పూర్తి సహకారం ఇజ్రాయెల్కి లభించదు. కారణం ఏంటంటే అమెరికా ఇప్పటికే రెండు చేతులు, ఒక చెయ్యి యుక్రెయిన్లో పెట్టింది, రెండవ చెయ్యి తైవాన్లో పెట్టింది. కాబట్టి అమెరికా రెండు చేతులు బిజీగా ఉన్నాయి. అమెరికాకి మూడవ చెయ్యి లేదు. అది గాజా స్ట్రిప్ యొక్క సంఘటనల గురించి కానీ, లేకపోతే ఇజ్రాయెల్ పైన జరిగిన దాడి గురించి కానీ లిప్ సింపతి తప్ప, పెదవిపై నుంచి సానుభూతి తప్ప ఏమీ చేయలేదు. ఏవో ప్రకటనలు చేస్తోంది అంతే. కాబట్టి హమాస్ ఈ రెండు లక్ష్యాల్ని సాధించింది. ఒకటి, అమెరికన్ రిప్రైజల్స్ రాలేదు, అమెరికా అసలు ఈ రీజన్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. రెండవది, ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా ఇష్యూ అనేది ఒక ప్రధాన ఇష్యూగా మళ్ళీ ఎజెండాలోకి తేవాలి. ఈ రెండు లక్ష్యాల్లో హమాస్ విజయం సాధించింది. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఎందుకు ఇజ్రాయెల్ ఇంత ఘోరంగా దెబ్బతిన్నది? రెండవ రోజున ప్రతిదాడి జరుగుతోంది, కానీ యుద్ధం దేనికోసం జరుగుతోందండి? ఏ భూభాగాలనైతే శత్రువు ఆక్రమించుకున్నాడో వాటిని ఖాళీ చేయించడం కోసం జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజల్ని వెనక్కి వచ్చేయమంది. ఇజ్రాయేలీ ప్రజల్ని, యూదులను యుద్ధ ప్రాంతాల నుంచి వదిలేసి రమ్మని చెప్పింది. అంటే ఆ ప్రాంతాలని ఖాళీ చేసేయమని, డీపాపులేట్ చేయమని చెప్పింది. రెండోది, ఏరియల్ బాంబింగ్ చేస్తోంది. ఏరియల్ బాంబింగ్ గాజాలో పూర్తి నిరర్థకం. ఎందుకంటే గాజా ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి, పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి ప్లేస్. 1 కిలోమీటర్కు 386 మంది నివసిస్తారు. హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మొత్తం 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుండి 360 చదరపు గజాల భూమిది. ఇందులో 20 లక్షల మంది ప్రజలు నివసిస్తారు. అంటే సగం, ఒక 25 భాగం హైదరాబాదుని ఒక మల్కాజిగిరి లోపల పెట్టేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది గాజా. కాబట్టి అక్కడ భవనాలు ఉన్నాయి, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిపైన దాడి చేస్తే సివిలియన్ దాడులు జరుగుతాయి తప్పితే శత్రువులు దొరకరు. హమాస్ లీడర్లు ఈ పాటికే వేరే ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళుంటారు. వాళ్ళ కార్యాలయాల మీద, భవనాల మీద చేసేటటువంటి దాడి కేవలము చూపించుకోవడానికి తప్ప ఏదో చేస్తున్నామని ఫలితాన్ని ఇవ్వదు.
ఇజ్రాయేలీ సైన్యం గాజాలోకి వెళ్ళి పోరాడుతుందా? ఫుట్స్ ఆన్ ద గ్రౌండ్ పోరాడగలుగుతుందా? అక్కడ ఉన్నటువంటి అర్బన్ గెరిల్లా వార్ఫేర్ని తట్టుకునేటటువంటి శక్తి ఇజ్రాయెల్కి లేదు. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క బలహీనత హమాస్ గుర్తించింది. ఇజ్రాయెల్ యొక్క మొట్టమొదటి బలహీనత ఏంటంటే ఆకాశం నుంచి వచ్చే దాడిని తట్టుకునేందుకు వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది. ఒకసారి 100 రాకెట్సో లేకపోతే మీరు కనుక ఫైర్ చేసినట్లయితే వాటిని తట్టుకోగలవు. వేల సంఖ్యలో 5,000, 4,000, 8,000 ఒకే సమయంలో రాకెట్లు కనుక వచ్చినట్లయితే టెలవీవ్ వరకు అవి వెళ్తున్నప్పుడు ఈ ఐరన్ డోమ్ యొక్క సక్సెస్ రేటు తగ్గుతూ వస్తుంది. మామూలుగానే దీని సక్సెస్ రేట్ 96%, కానీ ఆన్ ఫీల్డ్ దీని సక్సెస్ రేట్ 80%. ఇటువంటి పరిస్థితుల్లో ఒక 50% సక్సెస్ రేట్ ఉండొచ్చును. అయినప్పటికీ దాదాపు 5,000 కనుక రాకెట్స్ పంపితే అందులో 2,500 నేల మీద పడి శత్రువు భూమిలో విధ్వంసం సృష్టించి ఉంటాయి. కాబట్టి ఐరన్ డోమ్ యొక్క ఫెయిల్యూర్, వీక్ పాయింట్ని హమాస్ పట్టుకుంది. ఇది మొట్టమొదటిది. రెండవది, 1973 తర్వాత కన్వెన్షనల్ వార్ఫేర్ చేయలేదు ఇజ్రాయిల్. చిన్న చిన్న ఇటువంటి గొడవలు, అల్లర్లు, రాళ్ళు విసరటాలు, ఈ రకమైనటువంటి దాడులు మాత్రమే ట్యాకిల్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఒక రకమైనటువంటి ఈజిప్ట్ కానీ ఇటు జోర్డాన్ కానీ ఇవి యుద్ధం చేసే పరిస్థితిలో లేవు. కాబట్టి ఇజ్రాయిల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్త వైఖరి వచ్చింది. ఎవరేం చేస్తారులే చూద్దాము అన్నటువంటి వైఖరి. అక్కడ ఇజ్రాయిల్ దెబ్బతిన్నది. మూడవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకానొక సమయంలో ఇజ్రాయెల్, గోల్డా మేయర్ సమయంలో ఇజ్రాయెల్ అవసరమైతే 4-5 ఇజ్రాయేలీలను త్యాగం చేస్తాం కానీ మేము ఉగ్రవాదులకు లొంగేది లేదు అన్నటువంటి మాట వచ్చేది. హైజాక్ చేసినప్పుడు వాళ్ళ కండిషన్స్కి ఒప్పుకునేవాళ్ళు కాదు. మ్యూనిక్ ఒలింపిక్స్లో యూదుల్ని చంపినప్పుడు దానికి ప్రతీకారం తరువాత తీర్చుకున్నారు. సో కానీ అంతేగాని వాళ్ళు పెట్టినటువంటి షరతుల్ని ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్లో ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటూ చేస్తున్న పని ఏంటంటే ప్రతి ఇజ్రాయేలీ ప్రాణాన్ని మేము కాపాడి తీరుతాము అని చెప్పారు. మంచిదే ఆ విషయం. అయినప్పటికీ కూడా జరిగేది ఏంటంటే ఒక ఇజ్రాయేలీ సైనికుడు పట్టుకుంటే అతడిని కాపాడుకోవడం కోసము ఎంతమంది హమాస్ ఉగ్రవాదులను వదిలిపెట్టింది తెలుసా అండి? 1000 మంది హమాస్ ఉగ్రవాదుల్ని వదిలిపెట్టింది. 2011లో ఒక సంఘటన జరిగింది. గిలార్డ్ షాలిత్ అనే 19 ఏళ్ల సైనికుణ్ణి ఒక సొరంగం ద్వారా వచ్చి పాలెస్టీనియన్ హమాస్ ఉగ్రవాదులు అపహరించి తీసుకెళ్లారు. ఆ ఒక్క వ్యక్తిని విడిపించుకోవడం కోసము 1000 మందిని వదిలేసింది. హమాస్ ఉగ్రవాదుల్ని ఇజ్రాయెల్ వదిలేసింది. మన దేశంలో కాందహార్ ఇన్సిడెంట్లో 5 వదిలినందుకే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వము అవమాన భారంతో తలదించుకుంది. ఈ రోజు కూడాను బీజేపీ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇజ్రాయెల్ వంటి టఫ్ అని చెప్పే దేశము 1000 మంది ఉగ్రవాదులను వదిలిపెట్టింది. 86లో ఇటువంటి సంఘటన జరిగింది. రాన్ అరాడ్ అనేటటువంటి సైనికుడిని, పైలట్ అతన్ని హమాస్ కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ అతనితో బేరసారాలు చేయలేదు, అతన్ని వాళ్ళు చంపేసేశారు. 86లో జరిగింది. 86లో ఇది జరిగిన తరువాత ఆ ప్రభుత్వం పడిపోయింది. దాంతో ప్రభుత్వాలకు ప్రజలను ప్లీజ్ చేయటము, ఓటర్లను ప్లీజ్ చేయటం ముఖ్యమైపోయింది. పర్యవసానంగా ఈ గిలార్డ్ షాలిత్ విషయంలో 1000 మంది ఉగ్రవాదులను వదిలేశారు. సో ఇప్పుడు కూడాను ఈ అరెస్ట్ అయ్యి వాళ్ళకి చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీని కాపాడుకోవడం కోసము ఇజ్రాయెల్ తల వంచే పరిస్థితి వస్తుంది. మనకి కనిపిస్తున్నటువంటి గాజా మీద ఎయిర్ స్ట్రిప్ల దాడి దీని వల్ల ఏమీ జరగదండి. ఫుట్స్ ఆన్ ది గ్రౌండ్ గాజాలోకి వెళ్ళి యుద్ధం చేసే పరిస్థితి కూడా, ఇంటింటికి వెళ్ళి శత్రువుల్ని వెతికేటటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు. కాబట్టి ఎందుకంటే హమాస్ యొక్క ఆ రకమైనటువంటి కేపబిలిటీస్ బిల్డ్ చేసుకుంది. ఇదే సమయంలో ఉత్తరాన ఉన్నటువంటి హిజ్బుల్లా దాడి చేస్తోంది. వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొడుతూ మసీదుల్లోంచి, యెరూషలేం నుంచి మసీదుల నుంచి ప్రసంగాలు వస్తున్నాయి. వెళ్ళండి, కాఫిర్లను చంపండి, యహూద్ అండ్ హనూద్ వాళ్ళ ప్రధాన శత్రువులు, యహూదులను చంపండి అని చెప్పి వస్తున్నది. కాబట్టి మొత్తము అంతర్గత యుద్ధంలో ఇజ్రాయెల్ 3 ఫ్రంట్స్లో ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే కేవలము 20 లక్షల జనాభా ఉన్నటువంటి గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి యుద్ధాన్ని తట్టుకోవడం కోసము 2 లక్షల మంది సైనికులు ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రభుత్వము రిజర్విస్టులను అందరినీ రంగంలోకి దింపింది. అంటే ట్రైనింగ్ పొంది సైన్యంలో లేనటువంటి వాళ్ళు, కొన్నాళ్ళు సైన్యంలో చేసి రిటైర్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా రమ్మని పిలిచింది. దిస్ షోస్ ఇజ్రాయెల్స్ వీక్నెస్.
ఎందుకంటే ఇంతమంది సైనికులు కొండను తవ్వి ఎలకను పట్టినటువంటి పని. ఎందుకంటే 10 మందో 20 మందో హమాస్ వాళ్ళు చనిపోతారు, కొన్ని భవనాల్ని నేలమట్టం చేస్తారు, ప్రజలకు చూపిస్తారు. కానీ యాక్చువల్గా కిడ్నాప్ అయిన వాళ్ళను విడుదల చేసుకోవడం కోసం ఏం రాజీ పడాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఇజ్రాయెల్ యొక్క ఈ వీక్ పాయింట్ని హమాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ యొక్క ఈ 73 వరకు జరిగినటువంటి యోమ్ కిప్పూర్ వార్ వరకు జరిగిన యుద్ధాలని షార్ట్ టర్మ్ వార్స్. ఒకటి 6 రోజులు, ఒకటి 10 రోజులు, ఒకటి 13 రోజులు, ఒకటి మహా అయితే 20 రోజుల యుద్ధాలు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో గ్రే జోన్ వార్ఫేర్ అంటారు. ఒక దేశపు సైన్యం పోరాటం లేదు, కొంత ప్రజలు, కొంత ఉగ్రవాదులు, కొంత హమాస్ వంటి సంస్థలు ఇవన్నీ కలిపి పోరాడుతున్నాయి. కాబట్టి ఈ గ్రే జోన్ వార్ఫేర్ వచ్చిన తర్వాత నుంచి ఇజ్రాయెల్ వాళ్ళని అరికట్టేందుకు నెలలు పడుతున్నాయి. ఉదాహరణకి 2007లో హిజ్బుల్లా ఉత్తరాన్ని నుంచి లెబనాన్ నుంచి దాడులు చేసింది. ఆ దాడులను నియంత్రించి భూమిని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్కి ఎన్ని రోజులు పట్టిందంటే 34 రోజులు పట్టింది. ఆల్ దిస్ షోస్ ది వీక్నెస్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి బలహీనతల్ని హమాస్ గుర్తించింది. మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ఈ రోజున వాస్తవానికి బలంగా ఉండడానికి బదులు బలహీనంగా ఉంది. ఎందుకంటే దాదాపు 2010 నుంచి దాదాపు సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. పార్టీలు కూటములు కడుతున్నాయి, విడుతున్నాయి, ప్రధానమంత్రులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక రకమైన రాజకీయ స్థిరత ఉంది. ఇది ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి ఉంది. అయితే గత ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత వచ్చింది. మొట్టమొదటిసారి 2 ముస్లిం పార్టీలు, ఆ 2 ముస్లిం పార్టీలు, ఒకదాని పేరు బలాద్, మరొక పార్టీ పేరు రామ్, RAAM. ఈ 2 పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి. 4 ముస్లిం పార్టీలు ఉన్నాయి, ఈ 2 పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే గతంలో ఎప్పుడు జరిగిన అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బెంజమిన్ నెటన్యాహు ముస్లిం ఏరియాలు ఎవరైతే అరబ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పాలస్తీనియన్ ప్రజలకు సంబంధించిన ఏరియాలకు ఎక్కువ కేటాయింపులు చేస్తున్నారు, వాళ్ళ ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు, ఇంక్లూడింగ్ బెంజమిన్ నెటన్యాహు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ఈ రాజకీయాల్లో పడింది. మరొక వీక్నెస్ ఏంటంటే, జనవరి నెల నుంచి ఇజ్రాయెల్ లోపల అల్లర్లు ప్రారంభమైనాయి. ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి, రోడ్ల మీదకు ప్రజలు వస్తున్నారు, ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవడం కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ పనిలో పడ్డాయి, పోలీసులు పూర్తిగా ఆ వ్యవస్థలో పడ్డాయి. ఇజ్రాయేలీ ప్రజలే ఇజ్రాయెల్లో వస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడటము. ఇవి మన దగ్గర ఏ రకంగానైతే ఈ రకరకాల షాహీన్ బాగులు కానివ్వండి, ఫార్మ్ లాస్ కానివ్వండి, ఏ రకంగా జరిగినా అదే రకంగా అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఈ డిటెక్టివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యొక్క దృష్టి కూడా మరలిపోయింది. సో ఈ ఇజ్రాయెల్ యొక్క వీకెస్ట్ టైంని, వీకెస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్ని దాన్ని గుర్తించి సరైనటువంటి సమయంలో హమాస్ దాడి చేసింది. హమాస్ దాడిని ఇజ్రాయెల్ విజయం సాధిస్తుంది. 2 రోజులు కాకపోతే 10 రోజుల తర్వాత విజయం సాధిస్తుంది. ఇజ్రాయెల్కు ఉన్నటువంటి టెక్నాలజికల్ సుపీరియారిటీ వల్ల, మిలిటరీ సుపీరియారిటీ వల్ల 3 ఫ్రంట్ వార్ జరిగినా కూడా అది తట్టుకోగలిగే పరిస్థితి ఉంది. కానీ మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ అరబ్ దేశాలు ప్రో ఇజ్రాయెల్ మాట మాట్లాడటానికి భయపడతాయి. సో సౌదీ అరేబియా కానీ, UAE కానీ, ఈ దేశాలు, బహ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడాను ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాల గురించి ప్రస్తుతము మాట్లాడలేని స్థితికి వస్తాయి. కాబట్టి ఇజ్రాయెల్ని దౌత్యపరంగా ఓడించటం అనేది హమాస్కి ఇప్పుడు సాధ్యమవుతున్నది. రెండవది, ఇజ్రాయెల్కి ప్రపంచ దేశాల నుంచి మద్దతు రావడం లేదు. కాబట్టి ఇజ్రాయెల్ని ఒక రకంగా దెబ్బ కొట్టడంలో దౌత్యపరంగా హమాస్ విజయం సాధించింది. హమాస్కి నష్టం జరుగుతుంది. ఒక 100-200 మంది ఉగ్రవాదులు చనిపోతారు, మళ్ళీ వాళ్ళు విత్డ్రా అయిపోతారు, ఇదంతా అవుతుంది. తర్వాత ఈ బందీలుగా ఉన్న వాళ్ళని షేర్ చేసుకోవడం కోసము ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. మొత్తానికి ఇది ఒక 1-2 నెలల తరువాత ఇదంతా సద్దుమణుగుతుంది. కానీ ఇజ్రాయెల్ యొక్క ప్రతిష్ట, ఇజ్రాయెల్ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిష్ట ఉందో అది దెబ్బతింటుంది. ఇది మనం గమనించాలి. కాబట్టి హమాస్ యొక్క స్ట్రాటజీ, నేను హమాస్ మద్దతుదారుని కాదు,
కానీ హమాస్ సరైన సమయంలో దాడి చేసింది. ఇజ్రాయెల్ పూర్తిగా అస్థిరంగా సంసిద్ధంగా లేనటువంటి సమయంలో ఈ దాడి చేయగలిగింది. ఇజ్రాయెల్కి తన ప్రతిష్టను రీగెయిన్ చేయాలన్నట్టయితే కేవలం టోకెనిజం పనికిరాదు, ఏదో బాంబు దాడులు చేస్తాం ఇవి చేస్తే సరిపోదు. ఇజ్రాయెల్ వాస్తవానికి ఈ తన యొక్క సైనిక పాఠవాన్ని పెంచుకుని ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా కాపాడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఈ మనం మాట్లాడుతున్న సమయానికి కూడా కొన్ని ప్రాంతాలు హమాస్ చేతుల్లో ఉన్నాయి. హమాస్ ఏ రకంగా హెలికాప్టర్లలో రాగలిగింది, ఇది కూడా మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక చివరి విషయము మాట్లాడి ఈ వీడియోని ముగిద్దాం. ఈసారి జరిగినటువంటి దాడిని గనక చూస్తే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పాఠాలను బాగా నేర్చుకుంటున్నారని అర్థమవుతున్నది. మొట్టమొదటిది యామ్ కిపూర్ వార్ యొక్క ఛాయలు ఇప్పుడు అంటే మొత్తం పండగలో ఉండి అప్రమత్తంగా లేనటువంటి సమయంలో దాడులు చేశారు. యామ్ కిపూర్ వార్ 1973లో అదే రకమైనటువంటి దాడి. సముద్ర మార్గం ద్వారా, విమాన మార్గం ద్వారా ఇన్ఫిల్ట్రేట్ చేసి ప్రాంతాలను, మాల్స్ని, హోటల్స్ని, స్కూళ్లను, కాలేజెస్ని, ఆఫీసెస్ని స్వాధీనం చేసుకున్నారు. బొంబాయి దాడిలో జరిగినట్టుగా మసీదుల నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి అన్నటువంటి నినాదాలు కశ్మీర్ ఉగ్రవాదుల్లాగా వచ్చినాయి. కాబట్టి అన్ని రకాల ఉగ్రవాద సంస్థల నుంచి పాఠాలు నేర్చుకుని హమాస్ ఈసారి పనిచేసింది. హమాస్ ఇవాల్వ్ అయింది, ఇజ్రాయెల్ తదనుగుణంగా ఇవాల్వ్ కాలేకపోయింది. దీని నుంచి భారతదేశం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఏంటంటే భారతదేశము ఇటువంటి పరిస్థితి మన దగ్గర కూడా రావచ్చు. ఎందుకంటే దేశంలో కనీసం ఒక 40-50 గాజాలు ఉన్నాయి. ఈ గాజాల నుంచి ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది. మన దేశం యొక్క మన సైన్యం కానీ మన భద్రతా దళాలు కానీ స్ట్రెచ్ అయ్యే పరిస్థితి ఉంది. అదే సమయంలో అంతర్గతంగా ఈ షాహీన్ బాగ్లు, ఫార్ములాస్, ఇటువంటి హిజాబ్ గొడవల వంటి గొడవలు జరగవచ్చును. ఈ రకంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చును. పాకిస్తాన్కి బదులు ఉగ్రవాద సంస్థలు ఒకేసారి పెద్ద ఎత్తున దాడులు చేయవచ్చును. మన ప్రభుత్వాన్ని రెస్పాండ్ కావడంలో దెబ్బతీయవచ్చును. కాబట్టి ఇజ్రాయెల్లో జరిగినటువంటి ఈ ఇజ్రాయెల్కి తగిలినటువంటి ఎదురు దెబ్బ కోలుకుంటుంది ఇజ్రాయెల్, కానీ ప్రస్తుతానికైతే ఎదురు దెబ్బ తగిలింది. దీన్ని తట్టుకోవాలన్నట్లయితే ఇజ్రాయెల్ ఏదైతే చేస్తుందో అదేవిధంగా హమాస్ యొక్క స్ట్రాటజీస్ని వీటిని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదే స్ట్రాటజీ రేపు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయబా, ఇంకొకటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇంకోటి కూడా ఉపయోగించే అవకాశం ఉంది. కశ్మీరులో ఇటువంటి సంఘటనలు G20కి ముందు వెనుక జరిగినాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.